రియల్ ఎస్టేట్ లో మీరు నిజంగా సక్సెస్ అవ్వాలంటే ఈ 3 మిస్టేక్స్ ఈ రోజు నుంచే చేయడం ఆపేసేయండి. ఆ మిస్టేక్స్ ఏంటో చెప్తా, ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో ఇమ్మీడియట్ గా ఈ రీల్ని వాళ్ళకి షేర్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1, చాలా మంది కస్టమర్ని విసిగిస్తూ ఉంటారు, కస్టమర్ని ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఆ పని అస్సలు చేయకండి. కస్టమర్కి వాల్యూ ఎడిషన్ చేయండి. కొనడం వల్ల ఇంపార్టెన్స్ ఏంది, ప్రాపర్టీ యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయి అన్నది మాత్రం క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తే సరిపోతుంది. ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ మిస్టేక్ వచ్చి చాలా మంది ఏం చేస్తారంటే కస్టమర్ని ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కస్టమర్కి ఎక్కువగా చెప్పడానికి, ఎక్కువ మాట్లాడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారనమాట. సో కస్టమర్ ముందు మనం ఎక్కువ మాట్లాడొద్దు, కస్టమర్ని ఎక్కువ మాట్లాడించాలి. దట్ ఈస్ ద రియల్ స్కిల్. సో కస్టమర్ ఎక్కువ మాట్లాడితే ఆయన ప్రాబ్లం ఏంది, ఆయన రిక్వైర్మెంట్ ఏంది, ఆయన ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు తెలుస్తుంది. దాని తగ్గట్టు మనం సొల్యూషన్ ఇస్తే సేల్ అవుతుంది సక్సెస్ఫుల్గా. అండ్ మిస్టేక్ నెంబర్ 3, చాలా మంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే కస్టమర్ సేల్ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఒక ట్రాన్సాక్షన్ లానే మర్చిపోతారు. అలా ఎప్పుడు చేయదు. ఒక సేల్ అయిందంటే ఒక రిలేషన్షిప్ బిల్డింగ్ స్టార్ట్ అయింది. అసలు ఇక్కడ నుంచే మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ నుంచే కస్టమర్కి లాంగ్ టర్మ్లో కూడా మనం సర్వీస్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. కస్టమర్కి ఏదైనా అవసరం వచ్చినా నేను హెల్ప్ చేస్తా అన్న ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వగలిగితే కనుక డెఫినెట్గా మీకు 1 సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ బ్రింగ్ యూ 100 కస్టమర్స్ ఇన్ కమింగ్ 10 years. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయితే రియల్ ఎస్టేట్లో గ్యారంటీగా మంచి సక్సెస్ చూస్తారు. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే రియల్ ఎస్టేట్లో స్ట్రగుల్ అవుతున్నారో, ఈ మిస్టేక్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళకి రీల్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో రోజు నేను మీ ముందుకు వస్తాను. ఇప్పుడే మన పేజ్ని ఫాలో అవ్వండి.